ఈ రైడ్ సారాంశం ఏమరా అంటే లొకేషన్ నెక్స్ట్ లెవెల్, మొత్తం ఫారెస్ట్ అండ్ ఫారెస్ట్లో ఒక రివర్ ఎక్స్పీరియన్స్ మనం మూవీలో ఎట్లయితే చూస్తుంటామో, సో రివర్ ఉంటుంది, లైక్ చుట్టూ చెట్లు ఉంటాయి, సేమ్ అలానే. పెన్ ఇది. సో ఇంకొకటి చెప్పా కదా, పేరంతపల్లి వాటర్ ఫాల్స్ అనేసి. సో ఇక్కడి నుంచి 8 కిలోమీటర్స్ ఉంది. సో అక్కడికి వెళ్ళేసి అది కూడా క్యాప్చర్ చేసుకుందాము. మనం ఇందాక చూసుకున్నాం కదా, ఆ వాటర్ ఫాల్స్ నుంచి ఇంకొద్దిగా ముందుకు వచ్చి మళ్ళీ అంటే బ్యాక్ వచ్చి అక్కడ ఒక చోట లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంది. సో లెఫ్ట్ తీసుకున్నామంటే మళ్ళీ అక్కడ నుంచి 7 కిలోమీటర్స్ మొత్తం ఆఫ్ రోడే ఉంది. మేబీ 7 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ అనుకుంటా. ఓకే, తగలేదు ఇంజన్ తగలేదు. ఆహా, ఈ గూగుల్ మ్యాప్స్ అయితే నడుచుకోబోయే దారులనే చూపిస్తుంది నాకు. నేను ఆ దారిలో బండి వేసుకొని పోతున్నా. ఇదైతే రోడ్ అయితే ఫుల్ కన్స్ట్రక్ట్ అవ్వలేదు. ఇక్కడైతే డ్రాప్ వేస్తా. మళ్ళీ ఇది ఏ రోడ్ చూపిస్తుంది రా స్వామి. ప్లేసెస్ ఏమో కానీ రూట్లు కనిపెట్టేది పెద్ద టాస్క్ అయిపోయింది ఇక్కడ. మళ్ళీ ఇటు ఒక రైట్. ఇది కరెక్ట్గానే తీసుకోబోతుందా? నేను వెళ్తున్న రూట్ అయితే ఈ 7 కిలోమీటర్స్ కార్తో అయితే కష్టం. బైక్స్ అయితే మేనేజబుల్ కాదు, ఓన్లీ బైక్సే. నాకు రైట్లో ఏమో ఫ్యూయల్ బంక్ అని చూపిస్తుంది, ఫ్యూయల్ బంక్, పైనర్ ఫ్యూయల్స్ అనేసి. ఆడ బంకు లేదు, గింకు లేదు. ఇంకోటి వచ్చి రైట్ సైడ్లో క్యామ్టెక్ సిఎంసి ఇన్స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. వా, సో మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి తార్ రోడ్ మీదకి వచ్చాం. ఇది పేరంతపల్లి. మళ్ళీ ఎన్నో వాటర్ ఫాల్స్ గురించి మాట్లాడుకుంటే, వాటర్ పొల్యూటెడ్, పీస్ ఫుల్గా ఉంది. అదే చిల్ అవ్వచ్చు వచ్చి కూర్చొని. అంతేగాని వాటర్లో ఎంజాయ్ చేద్దామంటే మాత్రం కష్టం. ఓకే, సో ఆ వాటర్ వచ్చేసి పంజన్ స్మెల్ వస్తుంది, అమోనియా పంజన్ స్మెల్ వస్తుంది. ఎంత పొల్యూటెడ్ అయిందో లెక్కేసుకున్నాం. దగ్గరికి వెళ్తేనే వస్తుందిరా అంటే ఏ లెవెల్ పొల్యూట్ అయిందో చూడండి మీరు. సో అక్కడైతే ఒక ఫ్యామిలీ వచ్చారు మంచిగా అక్కడ కుక్ చేసుకొని తినడానికి. ఒక ఫ్యామిలీ ఉన్నారు, ఒక కపుల్ వచ్చిండ్రి అంతే. సో ఇప్పుడు నేను రిటర్న్ వస్తుంటే ఒక 2 బైకర్స్ వెళ్ళారు. సో ప్రస్తుతానికైతే అక్కడున్న వాటర్ ఫాల్స్ కౌంట్ అయితే ఇది. కానీ ఆ చుట్టుపక్కల కొంచెం స్పేస్ ఎక్కువ ఉందన్నమాట. సో ఫ్యామిలీస్తో వచ్చే వాళ్ళు కానీ చిల్ అవ్వడానికి స్పేస్ అయితే ఉంది. ఊరు తిప్పింది ఎందుకు, నేరుగానే వచ్చేయండొచ్చుగా. నీ గూగుల్ మ్యాప్స్ తగలయ్యా. నాకు తెలిసి ఆ వాటర్ ఫాల్స్ రివర్ ఫ్లో ఉండడం వల్ల, ఆ పొల్యూటెడ్ రివర్ ఫ్లో వల్ల ఇక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా చాలా దెబ్బతింటుంది అనుకుంటా. గ్రౌండ్ బోర్ వేసుకున్నా కానీ సో అదే వస్తుంటుంది. అయ్యయ్యో, ఏదో నంది హిల్స్ స్లోప్ దిగుతున్నట్టుంది.
ఇక్కడ గ్యాంగ్ అయితే వెళ్ళింది, రిటర్న్ వస్తున్నారు అక్కడికి అనుకుంటా. వావ్, లొకేషన్ అయితే బాగుంది, కానీ వాటర్ అయితే అదే ఉంటుంది పక్కా 100% అదే ఉంటుంది. కానీ వ్యూ మాత్రం చుట్టూ మౌంటైన్స్ చాలా బాగుంది. ఫిష్ షాపా ఇక్కడ? సో అక్కడ దాకా రోడ్ మ్యాప్ చూపించింది, ఇటు నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాలని. నేనైతే బైక్ వేసుకోబోతున్నాను, ఎందుకంటే బైక్ వెళ్ళడానికైతే ఉంది స్పేస్, వెళ్ళచ్చు. ఆదుకోండి, ఎదురుగానే ఉంది చూడండి. నేనైతే వేసుకొని నేరుగిడికి వచ్చేసిన. వాటర్ అయితే సేమ్, ఈ టైంలోనే వాటర్ ఫ్లో ఇంత ఎక్కువ ఉందంటే ఇంకా రైనీ సీజన్లో వస్తే మాత్రం ఫుల్ వాటర్ ఉంటుంది. వాటర్ అయితే మాత్రం హెవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏమంటే మెయిన్గా పొల్యూటెడ్ పోయింది వాటర్ అయితే గాన్. అసలు ఇది వాటరా లేకుంటే ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వస్తున్న అవుట్ లిక్విడ్ అనిపిస్తుంది, ఆ లెవెల్ అయితే ఉంది. ఇప్పుడు పీస్ఫుల్గా అయితే ఉంటుంది, మంచిగా పీస్ఫుల్ ఉంది. లొకేషన్ అయితే చాలా 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 బాగుంది. ఇక్కడ ఎవరో ఫ్యామిలీ కూడా వచ్చిన్నారు, సో మేబీ లంచ్ సో అట్లా కూర్చొని అవుట్ సైడ్ పిక్నిక్ డిన్నర్ చేద్దామని వచ్చినట్టున్నారు. ఓకే, అట్లాంటికైతే బాగానే ఉంటుంది. కానీ వాటర్లో దిగుదాము, నాలాగా వాటర్లో దిగుదాము స్విమ్ చేద్దాము అనుకుంటే మాత్రం ఓకే కన్ఫర్మ్ వరస్ట్ ఉంది. అసలు వాటర్ అయితే ఏమీ లేదు. ఇక్కడ బురుగు చూడుంటే అసలు తెల్లగా పైన వెళ్తుంది అనమాట, అట్లేను ఆ కెమికల్స్ అంతా. దిస్ ఈజ్ సాయి కుమార్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ది రైట్.